Good morning, my dear brothers and sisters. శాన్రోస్ మినిస్ట్రీస్ తరపున 365 రోజుల్లో బైబిలు అని ఈ ఫీచర్కి మీ అందరికీ ఆహ్వానం. ఇది 26వ రోజు. ఈవేళటి వాక్య భాగము నిర్గమాకాండము 19, 20, 21వ అధ్యాయములు. మరి గత దినము చూసినట్లయితే యెహోవా దేవుడు మరి మోషేకి ఆజ్ఞలు ఇస్తాను, ఆ ఆజ్ఞలు వారు నెరవేర్చాలి అని చెప్పి ఉన్నారు. మరి ఈవేళ మరి యెహోవా దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు నియమాలు ఇస్తారు. వాళ్ళు ఎలాగ నడుచుకోవాలో అని చెప్పడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి మట్టుకే అవి వర్తిస్తాయి. ఆజ్ఞలు అందరికీ ప్రపంచమంతా మరి పాటించవలసిన ఆజ్ఞలు మరి అవి ఏంటో చూద్దాం. 19వ అధ్యాయము. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెల మొదటి రోజున సీనాయి ఎడారి ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు రెఫదీం నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు. మోషే సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. ఇక్కడ మనం కొన్ని చూసినట్లయితే కొండ ఎక్కి మరి ఎంత దూరం మరి ఆయన మోషే మరి ఆ వయసు ఎప్పుడు ఎంత మరి తెలీదు. ఎక్కి దిగడం మనకు కనిపిస్తుంది. అలాగే 7 సార్లు ఎక్కి దిగుతాడు ఆయన. మరి ఆయన ఓపికకి మెచ్చుకోవచ్చు. మరి ఆ దేవుడు ఇచ్చిన మరి ఓపిక అనుకుంటున్నాను నేను. మరి దేవుడు ఇచ్చిన ఎనర్జీ, ఎంత పెద్ద కొండకి ఎక్కడం మళ్ళీ దిగడం. ఇక్కడ ఏమవుతుందంటే కొండపై యెహోవా దేవుడు ఉన్నారు. ఎప్పటి నుంచి అది ఒక యెహోవా కొండ, ఒక పరిశుద్ధ కొండ అంటూ ఉండేవారు. అక్కడికి ఈ మోషే వెళ్ళినప్పుడు ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువు అని దేవుడు అంటారు. అక్కడే యెహోవా మోషేకి కనిపించి నువ్వు ఇశ్రాయేలుని తీసురా అని అడుగుతారు. ఒక పొదలో, ఒక అగ్ని పొదలో ఆయన కనిపించి చెప్తారు. ఇప్పుడు ఇక్కడికి ఆ పర్వతం రాగానే ఈ మోషే యెహోవా దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఇది మొట్టమొదటి ఆరోహణ. మనకి ఆరోహణలు అవరోహణలు అంటే ఆరోహణ అంటే తెలుసు కదా, ఎక్కడం ఆరోహణ, దిగడం అవరోహణ. మనకి ఈ మ్యూజికల్ సెన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇలా పైకి వెళ్ళడాన్ని ఆరోహణ అంటారు, మళ్ళీ కిందకి రావడాన్ని అవరోహణ అంటారు. ఇది మనకి అక్కడ తప్పు రాశారండి, అవరోహణ కాదు ఆరోహణ. ఇది మొట్టమొదటి ఆరోహణ. మోషే సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. దేవుడైన యెహోవా ఆ కొండపై నుండి అతన్ని పిలిచారు. యెహోవా మోషేతో, నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకున్నానో మీరు చూశారు. ఇప్పుడు నా మాట శ్రద్ధగా విని నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశాల్లోనూ నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. విశేషమైన ఆస్తి అన్నది నేను హీబ్రూ ఇది చూసినప్పుడు సగుల్లా అన్న మాట ఉపయోగపడింది. సగుల్లా అంటే మరి వివరణ ఏంటంటే ఒక స్పెషల్గా, మీరు ఒక ప్రత్యేకమైన జనాంగం అని, విశేషమైనని తెలుగులో ఇచ్చారు కానీ అది మీరు ఒక స్పెషల్, నాకు మట్టుకే ఒక స్పెషల్గా ఉండే జనాంగంగా మిమ్మల్ని చేస్తాను. భూమి అంతా నాదే కదా, మర్చిపోవద్దండి. భూమి అంతా యెహోవాదే.
అబాయిడ్ విత్ మీ అన్న పాట తీసేసినంత మట్టుకు ఈ భూమి యెహోవాకి చెందేది కాదు అని అనుకోవద్దు మీరు. ఇదంతా యెహోవాదే. మీరు యాజక రాజ్యంగా పవిత్ర ప్రజగా ఉంటారు. ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి: యాజకులుగా, రాజ్యాంగంగా అంటే రాజులుగా, పవిత్రంగా. వీళ్ళు మరి యాజక జనం అంటే యెహోవాకి సన్నిహితమైన వాళ్ళు. వీళ్ళ ద్వారానే మిగతా ప్రపంచం అంతటికి మరి యెహోవా అంటే ఏంటో తెలియజెప్పబడుతుంది. మరి వీళ్ళలో నుంచే మరి మన రక్షకుడు కూడా ఉద్భవిస్తారు. వీళ్ళు యాజక జనం అంటే యెహోవాకి ఒక యాజకులుగా, ఎందుకంటే వీళ్ళ ద్వారానే మన అందరికీ వస్తుంది. అంటే ప్రత్యేకించి లేవీలని కాదు, ఇశ్రాయేలీలందరూ యాజకులే. ఎందుకంటే యెహోవా దేవుడి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనకి బోధింపబడుతుంది. వీళ్ళు రాజ్యంగా, యాజక రాజ్యాంగంగా అంటే వీళ్ళు ప్రీస్లీ కింగ్స్, అందరి మీద రాజ్యం చేస్తారు. వీళ్ళు పవిత్రులు. ఇది వాళ్ళ గురించి నియమించబడిన ఒక ఒప్పందం. దేవుడు వాళ్ళ గురించి నియమించమైన ఇది వాళ్ళని అలా చేయాలని. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఎప్పుడైతే మరి విందుకు రాలేదో, యెహోవా వీళ్ళని విందుకు పిలిచాడు. అదొక మనకి పారబుల్గా వివరించారు. అంటే వీళ్ళని యెహోవా నా ప్రజగా ఉండడానికి పిలిచినప్పుడు, యెహోవా వాళ్ళని విందుకు పిలిచినప్పుడు వీళ్ళ ఎప్పుడైతే వెళ్ళలేదో అప్పుడు మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాడు. అలాగా మనకి మరి ఆ అదృష్టం కలిగింది. మనం కూడా ఇప్పుడు ఏమైందంటే మనల్ని కూడా ఈ యేసు ప్రభు ఆయన రక్తం ద్వారా మనల్ని ప్రోక్షించి, ఆ రక్తంతో మనల్ని కొన్ని మనల్ని ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఎలాగా అయితే వర్ణింపబడ్డారో మనం కూడా అలా వర్ణింపబడతాం. యాజక రాజ్యాంగంగా పవిత్ర ప్రజగా మనం కూడా అయ్యాం. అప్పుడైతే మరి మోషే కాలంలో వాళ్ళకి నిర్ణయించబడిన ఒక స్వాస్యము వాళ్ళు ఎప్పుడైతే తృణీకరించారో మనకి ఇవ్వబడింది. ఇప్పుడు మనం యాజక రాజ్యాంగ పవిత్ర ప్రజలం. అంటే మనము మిగతా ఈ అన్యులకి మనకి నేర్పించే ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి ప్రకటించాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు నశించిపోతున్నారు. కాబట్టి మనం వెళ్ళి ఒక యాజకులుగా, ఏ దేవునికి యాజకులుగా వాళ్ళకి చేయాలి. మన ప్రిన్స్లీ మనకు ఆ ప్రిన్స్లీ తత్వం కూడా ఇచ్చాడు దేవుడు. వీళ్ళందరి మీద మనం, ఈ రక్షింపబడిన వాళ్ళందరూ అందరి మీద వాళ్ళు రాజ్యం చేస్తారు. మనకి ఇంకా ఆ బానిసత్వం నేచర్ లేదు. ఇంకా ఒక్కసారి మనం రక్షింపబడితే పవిత్రంగా కూడా మనల్ని చేస్తాడు. ఈ 3 మరి ఒక చిన్న వాక్యంలో ఎంత మధురమైన భావాలు ఉంటాయో ఈ బైబిల్లోనే ఉంటాయండి. ఇవన్నీ ఒక్క చిన్న మాట, యాజక రాజ్యాంగంగా పవిత్ర ప్రజగా ఉంటారు. ఒక చిన్న మాటలో ఎంత మరి అర్థం ఉన్నదో ముందుకెళ్దాం. నువ్వు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే. మోషే కొండ దిగి, అంటే దేవుడు ఈ చెప్పు అంటే మళ్ళీ కొండ దిగాడు. అంటే మొదటి అవరోహణ వచ్చి ప్రజల పెద్దలను పిలిపించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడు. అందుకే ప్రజలందరూ యెహోవా చెప్పినంతా మేము చేస్తామని అని ముక్త కంఠంతో జవాబిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి మళ్ళీ ఎక్కుతున్నాడు కొండ. రెండవ ఆరోహణ ప్రజలు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేశాడు. దేవుడైన యెహోవా మోషేతో, ఇదిగో నేను కారు మబ్బుల్లో నీ దగ్గరకు వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉండగా ప్రజలు విని ఎప్పటికీ నీ మీద నమ్మకం ఉంచుతారు అన్నారు. మోషే ప్రజల మాటలను యెహోవాతో
చెప్పాడు. అప్పుడు యెహోవా మోషేతో, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు రేపు వాళ్ళని పవిత్రపరచు, నా రాక కోసం వాళ్ళు సిద్ధం చెయ్యి, వాళ్ళు తమ బట్టలు ఉతుక్కొని 3వ రోజుకల్లా సిద్ధంగా ఉండాలి. 3వ రోజు యెహోవా అనే నేను ప్రజలందరి కళ్ళెదుట సీనాయి కొండ పైకి దిగి వస్తాను. ముందు వాళ్ళని యాజక ప్రజలుగా చేస్తానన్నాడు. అది వెళ్ళి మీరు అందరూ ఒప్పుకుంటారంటే ఒప్పుకున్నారని వీళ్ళంటే మళ్ళీ వెళ్ళి యెహోవాకి చెప్పాడు. వాళ్ళు ఒప్పుకున్నారంటే సరే అయితే నేను వస్తున్నాను, నేను వచ్చి నేను చెప్తాను, ఈ ఆజ్ఞలన్నీ వాళ్ళకి చెప్తాను, వాళ్ళందరి ఎదురుగుండానే చెప్తాను, వాళ్ళందరికీ నా ఇది వింటారు. సో వాళ్ళని సిద్ధం చెయ్యి, పవిత్రంగా చెయ్యి, అంటే వాళ్ళు బట్టలు దుక్కొని పవిత్రంగా ఉండి యెహోవా ఎదుట నిలబడాలి. 12 నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి, ప్రజలతో మీరు ఈ కొండ ఎక్కకూడదు, దాని అంచును కూడా ముట్టుకోకూడదు, జాగ్రత్త, ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడు మరణ శిక్షకి లోనవుతాడు, ఎవ్వరూ తన చేతులతో ముట్టుకున్న వాడిని తాకకూడదు, రాళ్లతో కానీ బాణాలతో కానీ ఖచ్చితంగా అతను చంపేయాలి, మనిషి అయినా జంతువైనా మరణ శిక్ష విధించాల్సిందే. సుదీర్ఘమైన బోర శబ్దం విన్నప్పుడు వాళ్ళు కొండ పాదానికి చేరుకోవాలి అని చెప్పు అన్నాడు. ఇంకోటి ఏంటంటే కొండను మరి చాలా శక్తివంతమైంది అయిపోతుంది ఆ కొండను ఎవరు ముట్టుకోకూడదు, ముట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మరణశిక్ష విధింపబడుతుంది. అప్పుడు మోషే కొండ దిగి, ఇది 2వ అవరోహణ, ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్రపరిచాడు, ప్రజలు తన బట్టలు దుక్కున్నారు. అప్పుడు మోషే 3వ రోజుకల్లా సిద్ధంగా ఉండండి, మీ భార్యల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు. 3వ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘలు కమ్మి ఉరుములు మెరుపులు వచ్చాయి. భీకరమైన బూర శబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణికిపోయారు. దేవుణ్ణి ఎదుర్కొనడానికి మోషే శిబిరంలో నుండి ప్రజలను బయటకు రప్పించాడు. ప్రజలంతా కొండ పాదం దగ్గర నిలబడ్డారు. మండుతున్న మంటలతో దేవుడైన యెహోవా సీనాయి కొండ పైకి దిగి వచ్చారు. ఆయన కొండ అంతా పొగ కమ్మింది, అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. ఆ కొండంతా తీవ్రంగా కనిపించింది. ఆ బోర శబ్దం మరింత పెరుగుతూ ఉండగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉరుము లాంటి కంఠస్వరంతో అతనికి జవాబిస్తున్నారు. యెహోవా సినాయి కొండ శిఖరం మీదకి దిగి వచ్చారు. కొండ శిఖరం మీదకి రమ్మని మోషేని పిలిచినప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు. అంటే ఈ పైన కొండ మీదంతా సీన్ కనిపిస్తుంది, ఈ పొగ కనిపిస్తుంది, మంటలు కనిపిస్తున్నాయి. అది రాన్ వైట్ అన్న ఆయన ఈ పరిశోధనలు చేస్తాడు, ఈ బైబిల్ మీద పరిశోధన. ఆ కొండ శిఖరం మీద ఇప్పటికి ఇంకా ఆ కాలిపోయినట్టు ఉంటుంది అని మరి ఒక ఇంటర్నెట్, ఒక యూట్యూబ్లో అది చూపించారు అలాగా. మరి అది ఇంకా ఆ ప్రాంతం అంతా మరి యెహోవా అగ్గి పడ్డది కాబట్టి ఆ ప్రాంతం కొద్దిగా వేరుగా ఉంటుందట. ఇది అప్పుడు దేవుడు మాట్లాడుతూ మోషే ఆయన మాట్లాడుతున్నాడట, మోషే జవాబిస్తున్నాడట. ఇదంతా వాళ్ళు చూశారు కానీ విన్నారు కానీ, ఆ శబ్దం విన్నారు కానీ ఏంటి మాట్లాడుతున్నారో అది సరిగ్గా వినలేదు. వాళ్ళు భయపడ్డారు, భయపడి మొక్కలు కూడా దాచుకున్నారు. అప్పుడు మళ్ళీ దేవుడు మళ్ళీ పైకి రా అంటే ఈయన మళ్ళీ బయలుదేరి 3వ ఆరోహణ. అప్పుడు యెహోవా మోషేతో, ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దు మీరి వచ్చి వారిలో చాలామంది నశించిపోకుండేలాగా నువ్వు కొండ దిగి వెళ్ళి వాళ్ళని ఖచ్చితంగా హెచ్చరించు. ఇంకా నన్ను సమీపించే యాజకులు సిద్ధపడి నేను వారిని చంపకుండేలాగా తమను తాము పవిత్రపరచుకోవాలని చెప్పు అన్నారు. అందుకు మోషే దేవుడిని యెహోవాతో, ప్రజలు సీనాయి కొండ ఎక్కలేరు, నువ్వు కొండకు హద్దులు ఏర్పాటు చేసి దాన్ని పవిత్రంగా ఉంచాలని మాకు ఖచ్చితంగా ఆజ్ఞాపించావు కదా అన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా, నువ్వు కిందకు దిగి వెళ్ళు, నువ్వు ఆహరోనును వెంట పెట్టుకుని తిరిగి రావాలి. అయితే యెహోవా వారి మీద పడకుండా ఉండేలాగా యాజకులు ప్రజలు హద్దులు మీరి అయినా దగ్గరికి ఎక్కకూడదు అని చెప్పాడు. మోషే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ మాట వాళ్ళతో చెప్పాడు. ఈసారి 3సారి అవరోహణ ఎక్కి 3సారి. ఇక్కడ కరెక్ట్గా మనం చూస్తున్నట్టయితే అండి, ఈ వేర కనిపిస్తుంది కదా, మౌంట్ సీనాయ్.
ఇది మూసా కొండ అని కూడా మరి తర్వాత ఈ ముస్లిమ్స్ దాన్ని పేర్కొన్నారు. ఇది మనకి రెఫ్డీమ్ దాకా ఇలా పైనుంచి ఇక్కడ నుంచి ఇలా దిక్కుంటూ వచ్చారు కదా మరి ఇది ఇది ఈ ఇండియా షేప్ లాగా ఉంటుంది, ఇక్కడ సౌత్ ఇండియా లాగా ఉంటుంది ఇదంతా. అలాగే దిక్కుంటూ వచ్చారు కదా, దిక్కుంటూ వచ్చి రెఫ్డీమ్ వచ్చారు. అక్కడ నుంచి ఇక్కడ ఇది మౌంట్ సీనాయ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారంటే ఆ కరెక్ట్గా అప్రాక్సిమేట్ లొకేషన్ అని చెప్పచ్చు. ఇంకో సంగతి చెప్పనా మీకు, మీకు ఈ కొండ ఇలాగ వెళ్ళింది కదా, ఇలాగ వి షేప్లో, ఇది సౌదీ అరేబియా అండి. ఇక్కడంతా ఇది సౌదీ అరేబియా, ఇక్కడ ఉంది సౌదీ అరేబియా. సరేనా, ముందుకెళ్దాం. అది అక్కడ అది దేవుడు దిగెళ్ళి ఈసారి మోషే అహరోను తీసుకురా అని అన్నారు. ఇది 20వ చాప్టర్కి వెళ్దాం. అప్పుడు దేవుడు ఈ 10 ఆజ్ఞలను ఇచ్చారనమాట. దేవుడు ఈ ఆజ్ఞలన్నింటినీ వివరించి చెప్పారు. నేను యెహోవాను, నేను దేవుణ్ణి, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన దేవుణ్ణి నేనే. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు. ఇవన్నీ 10 ఆజ్ఞలు మాకు చాలా ప్రాముఖ్యం. మేము అందరూ పాటిస్తాం. ఒక్కసారి 10 ఆజ్ఞల గురించి చూస్తే, రివరెన్స్ టు గాడ్, దేవునికి మనము రివరెన్స్ ఇవ్వడం, ఆ దేవునికి పరిశుద్ధత ఇవ్వడం, దేవుని ఎడల ఫెయిత్, దేవుని ఎడల విశ్వాసం, ఇది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించడం, ఈ 2 తప్పించి ఇంకేమీ లేవు అందులో. దేవుణ్ణి భక్తిగా కొలవటం, దేవుడికి మరి ఆ విశ్వాసం చూపించడం. ఇప్పుడు నేను తప్ప మీకే దేవుడు ఉండకూడదు అంటే దేవుని ఎడల మనకి విశ్వాసం చూపించడం అన్నమాట. మనం ఒక 10 మంది దేవుళ్ళని పెట్టుకుంటే ఈ 10 మంది దేవుళ్ళ మీద మనకి విశ్వాసం లేనట్టే కదా. మరి ఈ మొదటి దేవుడు అన్నీ చేయలేకపోతున్నాడని రెండో దేవుడిని, మరి రెండో దేవుడు అన్నీ చేయలేకపోతున్నాడు మూడో దేవుడు అన్నీ, అంటే ఈ మొదటి దేవుడి మీదే మనకు విశ్వాసం అన్నది అది మనకి చాలా ముఖ్యం. విశ్వాసం, ఈ మొదటి దేవుడే అన్నీ చేయగలడు అని విశ్వాసం ఉంటే ఇంకో దేవుడుని మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఆ దేవుడు ఉన్నాడని మనం ఊహించాల్సిన అవసరమే లేదు. అలాగా ఈయన ఖచ్చితంగా చెప్తున్నాడు, నేనే దేవుడు, ఇంకోళ్ళు ఎవరు లేరు, నేనే అన్నీ చేశాను, నేనే సృష్టించిన వాడిని, నేనే విమోచించేవాడిని మిమ్మల్ని, నేనే మరి మిమ్మల్ని పరీక్షించి శిక్షించేవాడిని, ఈ 3 నేనే, ఇంకెవరు లేరు. అంటే మనం మరి యేసు ప్రభు మరి దేవుడు కదా, మరి హోలీ స్పిరిట్ దేవుడు కదా అంటే అర్థం కానోళ్ళకి ఆ మాటలు అనిపిస్తాయి. వీళ్ళు ముగ్గురు ఒకటే, వీళ్ళు వేరు వేరు కాదు, ఒకళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళు ముగ్గురు ఒక్కొక్కసారి వేరుగా కనిపిస్తారు. ఆ కనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే మరి 3 దేవుళ్ళు ఉన్నారు కదా, మనకి 3 దేవుళ్ళు కదా అన్నది చాలా అసత్యం. వీళ్ళలో వీళ్ళు ఉన్నారు అంటే దేవుడికి అది సాధ్యము. ముగ్గురుగా కనిపించగలరు, ఒకరుగా కనిపించగలరు. ముగ్గురు ఒకళ్ళు ఉన్న వాళ్ళే. మరి అందుకోసం మనకి 3 దేవుళ్ళు కాదు, ఒక్కలే దేవుడు, మరి త్రియేక దేవుడు అని మన ఆలోచన. మరి చూద్దాం. అది మొట్టమొదటిగా నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు, మొదటి ఆజ్ఞ. పైన ఆకాశంలో కానీ కింద భూమి మీద కానీ భూమి కింద ఉండే నీళ్ళల్లో కానీ ఎలాంటి ఆకారాన్ని ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగ పడకూడదు, వాటిని పూజించకూడదు, విగ్రహాలను చేసుకొని వాటికి పూజించకూడదు. ఇది 2వ ఆజ్ఞ.
ఎందుకంటే నీ దేవుడైన నేను రోషం గలవాణ్ణి, నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ 3-4 తరాల దాకా వాళ్ళ పూర్వీకుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై 1000 తరాల వరకు నా కరుణ చూపిస్తాను. మనకి ఆజ్ఞలు ఇచ్చి మధ్య మధ్యలో ఈ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. మరి ఆ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనకి ఆజ్ఞలు కాదు, మనకి అందుకోసం నేను నెంబర్లు వేసాను. మొదటిది, దేవుడు ఒక్కడే దేవుడు, యెహోవా ఒక్కడే దేవుడు. 2, విగ్రహారాధన చేసుకోకూడదు. 3, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికేవాడిని యెహోవా దోషిగా పరిగణిస్తారు. 3, ఒకటి మన విశ్వాసం, ఆయనే దేవుడు కాబట్టి మనం ఇంకో దేవుడు లేరన్న విశ్వాసం. అదే కోవలోకి చెందింది ఇంకో ఐడల్స్ తయారు చేసుకుని వాళ్ళని సాష్టాంగం పడకూడదు, ఎందుకంటే మనం ఆయన మీద విశ్వాసం చూపించాం. 3, ఆయనకి రెవరెన్స్ చూపించడం, ఆయన నామాన్ని వ్యర్థంగా ఎప్పుడు పడితే అప్పుడు పలకూడదు. ఆయన ఒక భక్తి శ్రద్ధలు ఆయన మీద చూపించాలి. రెవరెన్స్ అంటే మరి కరెక్ట్ తెలుగు మీనింగ్ నాకు రావట్లేదు నోట్లోకి. అంటే ఆయన మీద ఒక భక్తి భావాలు కలిగి ఉండాలి. అందుకోసం ఆయన నామాన్ని అనవసరంగా వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు కష్టపడి 6 రోజుల్లో నీ పని అంతా ముగించాలి. 7వ రోజు నీ దేవుడైన యెహోవాకి విశ్రాంతి దినము. ఆ రోజు నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసి, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పని చేయకూడదు. ఆ రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రంలో ఉన్న సమస్తాన్ని సృష్టించారు. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నారు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తన కోసం పవిత్ర పరిచారు. ఇది 4వ ఆజ్ఞ. ఆయన విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆయనకు ఒక రెవరెన్స్ చూపించడం, ఇది 4వ ఆజ్ఞ. నీ దేవుని యెహోవాను మీకు ఇవ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలాగా నీ తండ్రిని తల్లిని గౌరవించాలి. ఇది 5వ ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నదానికి ఇది నాంది. అంటే నీ తండ్రిని తల్లినే నువ్వు లేని వాడివి, నువ్వు పొరుగువాడిని ఎలా ప్రేమిస్తావు? అందుకోసం ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ తండ్రిని తల్లిని ప్రేమించాలి. నీ ప్రేమించడం అక్కడి నుంచి మొదలుపెట్టు. వాళ్ళని నువ్వు గౌరవించు ముందు. అప్పటి నుంచి ఇక ఈ మిగతా ఆజ్ఞలన్నీ నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం ఎలాగో, అది హత్య చేయకూడదు. మరి పొరుగువాడిని ప్రేమించినప్పుడు పొరుగువాడిని ఎలా హత్య చేస్తావు? వ్యభిచారం చేయకూడదు. మరి నువ్వు పొరుగువాడిని ప్రేమించినప్పుడు పొరుగువాడి మరి భార్యను నువ్వు ఎలాగా చులకనగా చూస్తావు? దొంగతనం చేయకూడదు. నీ పొరుగువాడిని ప్రేమించినప్పుడు నువ్వు వాడి దగ్గర దొంగతనం ఎలా చేస్తావు? నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగువాడి ఇల్లు కానీ, అతని భార్యను కానీ, దాసీలను కానీ, అతని ఎద్దును కానీ, గాడిదను కానీ, నీ పొరుగువాడికి చెందిన దేన్ని ఆశింపకూడదు. ఇవన్నీ నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న దాంట్లో సంక్లిప్తమై ఉన్నాయి. అందుకోసమే మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఒకటి చెప్తారు, ఇవన్నీ కాదు, ఈ ఆంగ్లన్నీ మిమ్మల్ని ఒక దాదిలాగా పెంచాయి అంతే. ఇప్పుడు నేను ఒక కొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను, నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. అది యేసు ప్రభువు చెప్పింది. ఇంకోటి రాయల్ లా అంటారు, నిన్ను వల్లే నిన్ను పొరుగువాడిని ప్రేమించడం అనేది రాయల్ లా అని ఇంగ్లీష్లో. అంటే అది రాజులకి చెందిన లా అని. అది యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ. మొత్తం మన బైబిల్ అంతా తిరగేస్తే, ఇటు చివరి నుంచి ఎటు తిరిగేదాకా తిరగేస్తే మీకు ఒకటి కనిపిస్తుంది, లవ్. అంతే, ప్రేమ. మొత్తం
మొత్తం బైబిల్ అంతా ప్రేమతోటి నిండిపోయినది. అదే గొప్పతనం, బైబిల్ గొప్పతనం. ఎందుకంటే అది ప్రేమ. ఎక్కడ మీరు రాయి వెనకాల ఎవరైనా దాక్కుంటే వాళ్ళని తరిమి తరిమి కొట్టి చంపేయండి అని ఎక్కడా లేదు. యుద్ధాలు వేరు, బయట మటుకు మేము మొత్తం అంతా ఈ ఈ ప్రేమ గురించే మనకు కనిపిస్తుంది. 18కి వెళ్దాం. ప్రజలంతా ఆ ఉరుములు, మెరుపులు, భీకరమైన బోర శబ్దం, ఆ కొండ నుండి రగులుతున్న పొగ చూసి భయపడ్డారు. భయంతో దూరంగా తొలగిపోయి మోషేతో, దేవుడే గనక మాతో మాట్లాడితే మేమంతా చచ్చిపోతాం, నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం అన్నారు. అందుకు మోషే, భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికి ఇక నుంచి మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు ఉండేలా దేవుడు వచ్చాడు అని ప్రజలతో చెప్పాడు. ప్రజలు దూరంగా నిలబడ్డారు. మోషే దేవుడు ఉన్న కారు మబ్బుల దగ్గరికి చేరుకున్నాడు. ఇది మళ్ళీ 4వ అవరోహణ. ఆయన శిఖరం మీద ఉన్నారు కదా, కిందకి దిగి రాలేదు. సో మళ్ళీ ఆ పైకి ఎక్కాడు అనమాట. దేవుడే యెహోవా మోషేతో ఇలా చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, నేను ఆకాశంలో నుండి దిగి వచ్చి మీతో మాట్లాడాను అనడానికి మీరే సాక్షులు. మీరు నన్ను ఆరాధించడానికి వెండి లేదా బంగారపు ప్రతిమలను తయారు చేసుకోకూడదు. కాకపోతే ఈయన బలిపీఠం ఎలాగుందో ఇప్పుడు చెప్తున్నాడు. మట్టితో నా కోసం బలిపీఠం నిర్మించి దాని మీద మీ హోమ బలులు, శాంతి బలులు, మీ గొర్రెలు, ఎద్దులు అర్పించాలి. నా పేరు గుర్తించుకునేలాగా నేను దాన్ని ఉంచే ప్రతి స్థలంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఒకవేళ మీరు నాకు రాళ్లతో బలిపీఠం నిర్మించే పక్షంలో చెక్కిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి మీ చేతి పనిముట్టు తగిలితే అది అపవిత్రం అవుతుంది. అంతేకాదు, నా బలిపీఠం సమీపించినప్పుడు మీరు నగ్నత్వం కనిపించకూడదు. కాబట్టి మెట్లు మీదుగా ఎక్కకూడదు. మరి అంగీలు వేసుకొని మెట్లు ఎక్కకూడదు, ఎందుకంటే మరి కింద నించొని ఉంటారు కాబట్టి. ఇంకోటి, ఈ మట్టితోటే కట్టాలి ఈ బలిపీఠాన్ని. ఒకవేళ రాళ్లతో కడితే రాళ్ళలాగే పేర్చాలి. దాన్ని ఈ పనిముట్లతో చెక్కి ఒక రాళ్ళుని చక్కగా షేప్ ఇచ్చి చేయకూడదు. ఆ రాళ్ళలాగే పెట్టి పేర్చగలిగితే పేర్చచ్చు, దాన్ని చెక్కకూడదు. లేకపోతే మట్టితో చేయాలి. అది బలిపీఠం ఎలా చేయాలో అన్నది ఒక ఇన్స్ట్రక్షన్ అన్నమాట. అది 20 అయింది. ఇప్పుడు 21లోకి వెళ్దాం. ఇది 10 ఆజ్ఞలు అయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఎలాగ ఉండాలి అన్న రెగ్యులేషన్స్ చెప్పడం కోసం ఈ చట్టాలు వచ్చినాయి. ఇవి కూడా యెహోవా దేవుడు వాళ్ళకి చెప్పారు. అంటే రెగ్యులేటరీ నేచర్, అంటే వాళ్ళు ఎలాగ ప్రవర్తించాలో, వాళ్ళు ఎలాగ జీవనం సాగించాలో అది చూపించడానికే ఈ చట్టాలు. ఈ మనకి వర్తించవు, ఎందుకంటే మనం ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో యూదులం కాదు కాబట్టి. ఇది వాళ్ళకి సంబంధించినప్పుడు ఆ రోజుల్లో సంబంధించిన ఈ 10 ఆజ్ఞలు అయితే మొత్తం అందరికీ సంబంధించినవి. చూద్దాం ఒకటి నుంచి. ఇది హెబ్రీ బానిసల గురించి చట్టాలు. వాళ్ళ బానిసల్ని ఎలాగ చూసుకోవాలి అన్నది చట్టాలు. నువ్వు ఈ న్యాయ నిర్ణయాలు వాళ్ళు పాటించేలా చేయాలి. మనకి కమాండ్మెంట్స్ అంటారు, ఆర్డినెన్సెస్ అంటారు, ఆ తర్వాత కమాండ్మెంట్స్, ఆర్డినెన్స్, లాస్ అని 3 రకాల కనిపిస్తాయి మనకి. ఒక్కొక్క దానికి డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ నేను అది ఆ డిఫరెన్సెస్ ఏంటో చూడడానికి చేశాను, కానీ ఎవరు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అన్నీ మిక్స్డ్గానే చెప్పారు. చాక్, చుక్క, ఇవన్నీ మిస్పా అని 3 వేరు అన్న పదాలైతే వేరుగా చెప్పారు, కానీ వీటికి ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఏంటో ఎవరు సరిగ్గా చెప్పలేకపోయారు. 2-3 కామెంటరీస్ చదివాను, కానీ నాకు ఎక్కలేదు. మరి నేను చెప్పలేను, మరి నాకు అర్థం కాదు, నేను చెప్పలేను. మరి ఈ 3 రకాల ఇవన్నీ మిస్పా, చాక్, చుక్క అని 3 హిబ్రూ పదాలు. ఇవి చూద్దాం. నువ్వు ఈ న్యాయ నిర్మాలు మరి ముందు
మ్, నా కమాండ్మెంట్స్ అన్నారు. ఇప్పుడు న్యాయ నిర్ణయాలు వాళ్ళు పాటించేలా చేయాలి. మీరు హెబ్రీ వాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కున్న పక్షంలో 6 సంవత్సరాల పాటు మీకు దాసుడుగా ఉండి 7వ సంవత్సరంలో మీకు ఏమీ చెల్లించకుండానే మీ నుండి విడుదల పొందవచ్చు. సబ్బాటికల్ ఇయర్ అని వస్తుందండి, మళ్ళీ ముందులో మనం చదువుతాం. అది 7వ సంవత్సరము, అది మరి సబ్బాటికల్ ఇయర్ అంటారు. అప్పుడు ఇవన్నీ విముక్తులన్నీ జరుగుతాయి అందులో. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఆమ్, ఈ ఇశ్రాయేలీలు ఎవరికైనా, ఈ హెబ్రీయులు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే అది చెల్లించలేని పక్షంలో వాళ్ళ కొడుకుని కానీ కూతుర్ని కానీ వాళ్ళు కానీ అమ్మేసుకుంటారు. ఈ అమ్మేసుకున్నప్పుడు వాళ్ళని 6 సంవత్సరాలే వీళ్ళు వాడుకోగలరు. ఆ 7వ సంవత్సరం వాళ్ళకి మరి విడుదల వచ్చేస్తుంది. మరి ఇంకా ముందుకెళ్తే మనకి భూమి కూడా అలాగ ఉంటుంది. ఈ 6 సంవత్సరాలే వాళ్ళ భూమిని ఉంచుకోగలరు. 7వ సంవత్సరం వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయాలి, ఎవరి భూమి వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ ఇంకో గమ్మత్ చూడండి. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 6వ సంవత్సరం, 7వ సంవత్సరం, 7 సంవత్సరాలు కాదు, 7వ సంవత్సరం. అంటే నువ్వు 3వ సంవత్సరంలో కొనుక్కుంటే నువ్వు ఉంచుకోగలిగింది 4 సంవత్సరాలే. అంటే 3వ సంవత్సరం ఉంచుకుంటావు, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం, 7వ సంవత్సరాన్ని నువ్వు ఇచ్చేయాల్సి ఉంటుంది, 4 సంవత్సరాలే. అలాగే నువ్వు 6వ సంవత్సరంలో కొనుక్కుంటే నువ్వు ఉంచుకోగలిగింది 1 సంవత్సరమే. కాబట్టి నువ్వు కొనుక్కున్నప్పుడు ఈ భూమి కానీ వీళ్ళు కానీ నువ్వు ఏ సంవత్సరంలో కొనుక్కున్నావో దాన్ని బట్టి నువ్వు వెల నిర్ణయించి వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు మరి 1వ సంవత్సరం అంటే 1 సంవత్సరం కాదు, అక్కడ 1వ సంవత్సరం నువ్వు కనుక్కుంటే నీకు 6 సంవత్సరాలు నువ్వు దాన్ని అనుభవించగలవు. కాబట్టి నీ వెల నువ్వు ఎక్కువగా పెట్టి కొనుక్కోవచ్చు. కాకపోతే నువ్వు 6వ సంవత్సరంలో అంటే నెక్స్ట్ ఇయర్ సబ్బాటికల్ ఇయర్ మీకు ఖచ్చితంగా ఆయా నిర్ణయ కాలంలో వస్తాయి. కాబట్టి ఇది నువ్వు 6వ సంవత్సరంలో కొనుక్కుంటే నీ సబ్బాటికల్ ఇయర్ వచ్చి 13వ సంవత్సరంలో రాదు, నీకు ఆ నెక్స్ట్ ఇయరే వస్తుంది. కాబట్టి నువ్వు 6వ సంవత్సరంలో ఒక సంవత్సరమే నువ్వు ఉంచుకోగలిగితే దాన్ని ఆలోచించి కొనుక్కోవాలి. ఇది మరి తర్వాత మనకి ఈ లెవిటికస్లోను డ్యూటరానమీలోను ఇక్కడ మనకి మళ్ళీ ఇవన్నీ లాస్ అన్నీ వస్తాయి. ఇది మొట్టమొదటగా ముందు రోజుల్లో చెప్పబడిన లాస్ అనమాట. చూద్దాం, అది నీ నుండి విడుదల పొందవచ్చు. అంటే 7వ సంవత్సరంలో 7 సంవత్సరాల తర్వాత కాదని 7వ సంవత్సరంలో మీకు ఏమి చెల్లించకుండా అని మీ నుండి విడుదల పొందవచ్చు. ఆ దాసుడు ఒంటరిగా వస్తే ఒంటరిగా వెళ్ళచ్చు, భార్యతో కలిసి వస్తే వాడి భార్యను కూడా తీసుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ వాడి యజమాని అతనికి భార్యగా ఒక స్త్రీని అప్పగించినప్పుడు ఆమెకు ఆ దాసుడి ద్వారా కొడుకులు కానీ కూతురు కానీ పుట్టినట్టయితే ఆ భార్య పిల్లలు ఆమె యజమానికి సొంతం అవుతారు. వాడు ఒంటరిగానే వెళ్ళిపోవాలి. అర్థమైందండి? ఈ దాసుడు మొట్టమొదటిగా 7వ సంవత్సరాన్ని విడుదలైపోతాడు. 7వ సంవత్సరాన్ని వాడు ఒక్కడే వస్తే ఒక్కడే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వాడు భార్యను కూడా తెచ్చాడు అనుకోండి, భార్య వాడు కలిపి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ యజమాని కానీ భార్యను వాడికి ఇస్తే అప్పుడు వాడు భార్యను తీసుకెళ్ళలేడు. ఆ భార్య మరి వీడికి పుట్టిన కొడుకులు కూతులు కూడా యజమాని పరమైపోతారు. అయితే ఆ దాసుడు నేను నా యజమానిని నా భార్య పిల్లల్ని ప్రేమిస్తున్నాను. ఒకటి చూడండి, అక్కడ భార్య పిల్లల్ని కాదు, యజమానిని కూడా ప్రేమించిన వాళ్ళను విడిచిపెట్టి విడుదల పొందను అని తేటగా చెప్తే వాడి యజమాని అతని న్యాయాధిపతి దగ్గరికి తీసుకురావాలి. ఆ తర్వాత ఆ న్యాయాధిపతి వాడిని తలుపు దగ్గరికి కానీ గుమ్మం దగ్గరికి కానీ తీసుకువచ్చి వాడి చెవిని సన్నని కదురుతో గుచ్చాలి. అప్పటి నుంచి వాడు ఎల్లకాలం ఆ యజమానికి దాసుడిగా ఉండి పోవాలి.
ఇప్పుడు ఎవరైనా బానిసలు అంటే ఆ రోజుల్లో మరి ఆ ప్రేమ ఉండింది ఇవి ఇశ్రాయేలీల్లో. ఈ ఈ దాసులు కూడా వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు ఉన్న సమయాలు కూడా ఉన్నాయి. నేను నా యజమాని దగ్గర ఉంటాను, నేను వెళ్ళను అంటే అప్పుడు అతన్ని న్యాయాధిపతి తీసుకొచ్చి ఈ చెవులు కుట్టాలి. చెవులు కుట్టడం తలుపు దగ్గర గుమ్మం దగ్గర తీసుకొచ్చి కుట్టాలి. ఆ తలుపు గుమ్మం దగ్గర తేడం అన్నది ప్రాముఖ్యత ఏంటో మరి వివరణ ఇవ్వలేదు అక్కడ. కాబట్టి చెవు కుట్టిన తర్వాత వాడు ఎప్పటికీ ఆ యజమానికి దాసుడైపోతాడు అనమాట. అంటే ఈ ఈ యజమాని దాసుడిని ప్రేమించే తత్వం మరి అబ్రహాము టైంలో చూసాం. మరి అబ్రహాము ఎలియాజర్ని తన సొంత కొడుకులాగా పెంచుకొని ఆ ఎలియాజర్ కూడా ఎంతో నమ్మకంగా అబ్రహాముకి సేవ చేశాడు. అలా ఎవరైనా దాసుడు ఉంటే వాడు నేను వెళ్ళను, నేను ఉండిపోతానంటే ఇది పరిష్కారం. ఒకడు తన కూతుర్ని దాసిగా అమ్మేస్తే దాసులుగా ఉండే పురుషులు స్వతంత్రంగా పోయినట్టు ఆమె వెళ్ళిపోకూడదు. ఆమెను భార్యగా ఉంచుకోదలిచే ఆమె యజమానికి ఆమె నచ్చకపోతే వెల ఇచ్చి ఆమెను విడిపించడానికి ఆమె బంధువులకి అవకాశం ఇవ్వాలి. యజమాని పట్ల అన్యాయం జరిగించిన కారణంగా ఆమెను విదేశీయులకు అమ్మే హక్కు అతనికి ఉండదు. మరి ఈ ఆడవాళ్ళకి ఆడదాసీలకి వేరే రూల్ ఉంది. ఈ మగదాసి అయితే వెళ్ళిపోవచ్చు. ఆడదాసీలు యజమాని నచ్చకపోతేనే వెళ్ళగలరు. ఒకవేళ యజమాని నచ్చి తనే స్వయంగా పెళ్లి చేసుకోదలుచుకుంటే ఆవిడ ఆ యజమానిని పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ నచ్చకపోతే ఆమెని వెల ఇచ్చి విడిపించడానికి ఆమె బంధువులకి ఒక అవకాశం ఇవ్వాలి. అలాగని ఈవిడ్ని అన్యాయంగా విదేశీయులకి అమ్మే హక్కు అతనికి లేదు. యజమాని తన కొడుక్కి ఆమెనిస్తే తమ కూతుళ్ళ పట్ల ఎట్లా వ్యవహరిస్తాడో అదే విధంగా ఆమె పట్ల కూడా వ్యవహరించాలి. ఆ కొడుకు మరొక ఆమెను చేసుకున్న మొదటి ఆమెకు తిండి బట్ట సంసార ధర్మం విషయంలో ఏమీ తక్కువ చేయకూడదు. ఇక్కడ ఒక చిన్నది గమనించండి. ఇక్కడ కొడుక్కి ఇస్తే అంటే దాని అర్థం ఏమనుకుంటాం మనం, పెళ్ళి కాకుండా ఉంచుకో అన్నట్టు అనుకుంటాం అర్థం. కాకపోతే ఆ కొడుకు మరొక ఆమెను చేసుకున్న అంటే ఈవిని చేసుకున్న తర్వాత అని అర్థం. అక్కడ ఈ దాసిని పెళ్లి చేసుకోవడం, అక్కడ పెళ్లి చేసుకుని ఇంకో ఆవిడని కూడా చేసుకుంటే అప్పుడు ఈవిడ పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఆవిడకి కావాల్సిన తిండి బట్ట సంసార ధర్మం విషయంలో ఏమి తక్కువ చేయకూడదు. ఈ మూడు విషయాలు ఏది తక్కువ చేసినా వెల ఏమి చెల్లించకుండా ఆమె విడుదల పొందవచ్చు. ఒకవేళ ఇది చేస్తే ఆమె ఏమి వెల ఏం చేయకుండా అప్పుడు ఆవిడ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హింసాత్మక చర్యల గురించిన చట్టాలు. ఒక వ్యక్తిని చనిపోయేలా కొట్టిన వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. ఇక్కడ చూడండి, ఈ బానిస స్లేవరీ లాస్ మనకు లేవు. ఎందుకంటే స్లేవ్ లేరు కాబట్టి, మనకి బానిసలు లేరు కాబట్టి. కాకపోతే ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. ఈ మర్డర్, మ్యాన్స్లాటర్ ఇలాగా 2 రకాలు వచ్చినాయి. ఒకటి మర్డర్ అంటారు, ఒకటి మ్యాన్స్లాటర్ అంటే ఈ హత్య గూర్చిన చట్టంలో ఏంటంటే ఎవరైనా ఎవరినైనా హత్య చేస్తే వాళ్ళకి మరణ శిక్ష. ఇప్పటికి ఇంకా మన లాస్లో మనకి ఉంది అది, క్యాపిటల్ పనిష్మెంట్, ఉరిశిక్ష తీస్తారు. ఎప్పుడు వచ్చింది ఇది? ఇక్కడ ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మం. ఇప్పుడు హిందూ దేశం అని మీరు అనుకుంటే ఆ హిందూ దేశంలో కూడా మరి ఏ ధర్మము పాటించరు, మోషే ధర్మమే మనం ఇప్పటికి ఇంకా మన చట్టాల్లో మనం పాటిస్తున్నాం. మన కాన్స్టిట్యూషన్ గురించి కూడా నేను చెప్తానన్న తర్వాత అది మాట్లాడదాం. ఇది మొట్టమొదటిది క్యాపిటల్ పనిష్మెంట్. అయితే ఉద్దేశపూర్వకంగా కాక అనుకోకుండా వాడి ద్వారా హత్య జరిగితే వాడు పారిపోవడానికి ఒక స్థలం మీకు నిర్ణయిస్తాను. అంటే ఇక్కడ
మర్డర్కిని మ్యాన్స్ లాటర్కిని తేడా ఎప్పుడు ఏ రోజులో మోసే కాలంలో చెప్పారు. అంటే మీకు అంటే ఇంగ్లీష్ అంత బాగా రాని వాళ్ళకి హత్యలో 2 రకాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా చంపితే మరణశిక్ష, ఉద్దేశపూర్వకంగా చంపకపోతే దాన్ని ఇంగ్లీష్లో మ్యాన్స్ లాటర్ అంటారు. ఈ డిఫరెన్సెస్లు మీకు అక్కడ మోసే కాలంలోనే వచ్చాయి. వాళ్ళకి పారిపోవడానికి ఒక పద్ధతి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దీని దగ్గరకు వచ్చి ఏది బలిపీఠం దగ్గరకు వచ్చి వాళ్ళు ఆశ్రయం పొందొచ్చు. కాబట్టి తర్వాత ఏమైంది, సేఫ్ ప్లేసెస్ అని, సేఫ్టీ జోన్స్ అని, మరి రక్షణ స్థలాలు అని కొన్ని నిర్ణయింపబడ్డాయి. వీళ్ళు ఆ పట్టణంలోకి పారిపోగలిగితే ఈ ఈ చంపబడిన వాళ్ళ కుటుంబాలు వచ్చి వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే ఆ రక్షణ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళకూడదు. ఇంకా ఒకళ్ళు బయట దొరికితే మళ్ళీ వాళ్ళు చంపచ్చు, కానీ వీళ్ళు ఆ రక్షణ ప్రాంతంలోకి వెళ్ళిపోతే శాంతి ప్రదేశాలు అంటారు, సేఫ్టీ జోన్స్ అంటారు. అలా కొన్ని జోన్స్ పెట్టాడు తర్వాత మోషే, అందులోకి వెళ్ళి పారిపోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇంకా కానాను చేరలేదు కాబట్టి ఇప్పటికి ఆ బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందితే వాళ్ళని ఏం చేయకూడదు. తన తండ్రిని తల్లిని కొట్టేవాడు తప్పకుండా మరణ శిక్షకు అర్హుడు, ముమ్మాటికి. ఎవడైనా వ్యక్తిని దొంగిలించి అమ్మిన, తన దగ్గర అక్రమంగా ఉంచుకున్న వాడు తప్పకుండా మరణ శిక్షకు అర్హుడు. తన తండ్రిని తన తల్లిని దూషించేవాడు తప్పక మరణ శిక్ష పొందుతాడు. ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు ఒకడు మరొకరిని రాయితో కొట్టి కానీ పిడికిలతో గుద్ది కానీ చనిపోకుండా మంచాన పడేలా చేస్తే తర్వాత గాయపడ్డవాడు లేచి తన చేతి సాయంతో తిరుగుతూ ఉంటే అతను కొట్టిన వాడికి శిక్ష ఏమీ ఉండదు. అయితే గాయపడిన వ్యక్తి పని చేయలేకపోయినా కాలానికి సరిపడ్డ సొమ్ము కొట్టినవాడు ఇచ్చి అతను పూర్తిగా బాగు చేయించాలి. ఇది మళ్ళీ మనము క్రిమినల్లో, సివిల్లో అని 2 ఉన్నాయి. క్రిమినల్లో అంటే చట్టం మనల్ని మనకి ఆ కోర్టులో కేసు వేస్తుంది. అంటే ఇప్పుడు స్టేట్ వర్సెస్ అంటాం కదా, స్టేట్ వర్సెస్ అంటే మనకి ఆ ప్రభుత్వమే, ఆ స్టేటే మనకి ఎగెయిన్స్ట్గా కేసు పెడుతుంది. అంటే పోలీసులు మనకి ఎగెయిన్స్ట్గా కోర్టులో 2 అపోనెంట్స్, మనము స్టేట్. ఈ సివిల్ కేసు ఏమవుతుందంటే వ్యక్తికి మధ్యలో జరిగిన ఇది ఈ స్టేట్కి సంబంధం లేదు. ఇది స్టేట్ మీకు ఫైన్ వేస్తుంది. ఇది మన కాంపెన్సేషన్ గురించి, మనకి ఏమైనా దెబ్బలు తగిలితే మనకు తగిలిన దెబ్బలకి మనం నష్టపరిహారం గురించి మన కోర్టులో వాళ్ళకి శిక్ష వేస్తాం. ఇక్కడ ఇలాగే మనకి గుద్దులాటలు జరిగినప్పుడు ఎవరికైనా ఇంజరీ అయితే వాళ్ళ బాగైపోతే పర్లేదు, అంటే డ్యామేజెస్ ఏం లేదు, వాళ్ళకి ఏం అవ్వలేదు కాబట్టి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అది మళ్ళీ కొట్టినందుకు చట్టం అది స్టేట్ చూసుకుంటుంది, కానీ సివిల్ కోర్టులో మనకి వాడి మీద ఏం చేయలేం. అంటే వాడికి ఏమన్నా నష్టం కలిగితేనే అప్పుడే మనకి కేసు ఉంటుంది ఆ నష్టపరిహారం చెల్లించడానికి. అంటే ఒకవేళ వీడికి దెబ్బలు తగిలి కదలలేకపోతే అప్పుడు వాడు మన మీద కేసు వేస్తాడు. మన ఇప్పుడు రోజుల్లోకి వాడికి మనం నష్టపరిహారం చెల్లించాలి. ఇది మళ్ళీ చూడండి, ఇది కాలంలోనే నిర్ణయించబడ్డది. మనకి ఇంకా అదే చట్టం, టాట్ అంటారు ఇది. అలాగే ఈ కారుతోటి గుద్దిన, ఇది తెలియకుండా చేసిన ఇంజరీస్ ఏమైనా ఉంటే మనకు ఖచ్చితంగా దాన్ని నష్టపరిహారం చెల్లించాలి. ఎవరైనా ఒక దాసిని చనిపోయేలా కర్రతో కొట్టినప్పుడు అతడు తప్పకుండా శిక్షకు అర్హుడు. కాకపోతే దాసిని కొడితే మరణశిక్ష లేదు, కాకపోతే శిక్ష మటుకు ఉంటుంది. అయితే ఆ దాసులు 1-2 చనిపోకుండా బతికితే ఆ శిక్ష అతనికి ఉండదు, ఎందుకంటే ఆ దాసులు అతని సొమ్ము.
ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీకి దెబ్బలు తగిలి ఆమెకు గర్భస్రావం జరిగితే, గర్భస్రావం కాక మరి ఏ ఇతర హాని కలగకపోతే ఆ స్త్రీ భర్త హాని కలిగించిన వాడిపై మోపిన నష్టాన్ని వాడు చెల్లించాలి. అయితే అది న్యాయాధిపతుల నిర్ణయం మేరకు వాళ్ళ సమక్షంలో జరగాలి. తీవ్ర గాయం కలిగినప్పుడు మీరు విధించవలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్య, కాలికి కాలు, వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ. ఇది లేవనుకోండి మనకి కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం అన్నది మనకి లేవు. కాకపోతే తీవ్ర గాయము బాడీలీ ఇంజురీస్ అండ్ ఇంజురీస్ అకేషనింగ్ ద వూండింగ్కి బాడీలీ దీనికి మనకి ఆ తేడా చూపిస్తున్నాడు ఇక్కడ. ఒకవేళ తీవ్ర గాయానికి మామూలు గాయాలకి అప్పుడు రోజుల్లో తేడా చూపిస్తున్నారు. ఇక్కడ మన రోజుల్లో కూడా ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక దాసీని కానీ కొట్టి వాళ్ళ కన్ను పోయేలా చేస్తే కన్నుకు పరిహారంగా వాళ్ళను విడుదల చేయాలి. ఎవరైనా దాసిని కొట్టినప్పుడు కన్ను కానిపోతే వాళ్ళని విడుదల చేసేయాలి. తన దాసి దంతం ఊడిపోయేలా కొట్టినప్పుడు ఆ దంతానికి పరిహారంగా వాళ్ళని విడుదల చేయాలి. ఒకళ్ళు కన్ను పోయినా, దంతం పన్ను ఊడిపోయేలా కొట్టినా ఆ దాసీల్ని వాళ్ళకి విడుదల ఇచ్చేయాలి. ఎవరిదైనా ఎద్దు పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ పొడిచి చంపితే ఆ ఎద్దుని ఖచ్చితంగా రాళ్ళతో కొట్టి చంపాలి. అలా చనిపోయిన ఎద్దు మాంసం తినకూడదు. ఆ విషయంలో ఎద్దు యజమానికి దోషం అంటదు. అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయకపోవడం వల్ల దాని ద్వారా పురుషుడు కానీ స్త్రీ కానీ చనిపోతే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. అప్పుడు దాని యజమానికి మరణశిక్ష విధించాలి. మరణశిక్షకు బదులు జరిమానా విధిస్తే అతడు ఆ మొత్తం చెల్లించి తన ప్రాణం దక్కించుకోవాలి. ఆ ఎద్దు చిన్నపిల్లవాడిని కానీ చిన్నపిల్లను కానీ పొడిచినప్పుడు ఆ నిర్ణయం వర్తిస్తుంది. అప్పుడు ఎద్దు కానీ పొరపాటున చేస్తే దానికి ఏం శిక్ష లేదు. ఒకవేళ అది ఈ యజమానుడికి తెలిసి దాన్ని సరైన అదుపులో పెట్టుకోపోయి అది ఎవరినైనా పొడిస్తే ఖచ్చితంగా ఈ మరణ శిక్ష యజమానికి వస్తుంది. అంటే ఈ ఎద్దులు ఎవరినైనా చంపేస్తే, మనకి కొన్ని కుక్కలు ఉంటాయి, వాటికి లైసెన్సులు ఉండాలి. కొన్ని బ్యాన్ చేశారు, మా దేశంలో బ్యాన్ చేశారు. బుల్డాగ్స్ అంటారు, బుల్డాగ్స్ ఉంటారు. అవి కానీ వెళ్ళి ఎవరినైనా చంపితే ఖచ్చితంగా ఈ యజమానికి శిక్ష పడుతుంది. వాటిని బ్యాన్ చేశారు కాబట్టి ఉంచుకోకూడదు. కాకపోతే కొన్ని కుక్కలు తెలియకుండా వెళ్ళిపోతే అది వేరే సంగతి. అలాగే ఈ విషయంలో ఈ ఎద్దు పొరపాటున వెళ్తే అది వేరే సంగతి. కానీ ఆ ఎద్దు పొడిచే ఎద్దు అని తెలిసినప్పుడు దాన్ని సరిగ్గా కట్టకపోతే అప్పుడు యజమానికి శిక్ష పడుతుంది. ఎద్దు దాసుని కానీ దాసిని కానీ పొడిచినప్పుడు ఆ దాసుల యజమానికి ఎద్దు యజమాని 30 తులాల వెండి చెల్లించాలి. ఇంకా ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు మళ్ళీ సివిల్ నుంచి క్రిమినల్ సివిల్కి వెళ్తుంది. ఆ ఎద్దు నష్టపరిహారం కూడా చెల్లించాలి. ఇక్కడ ఒక గొయ్యి మీద మూత తీసి ఉంచినప్పుడు కానీ, గొయ్యి తవ్వి దానిపై కప్పు ఉంచకపోవడం వల్ల కానీ, దానిలో వేరొకరు ఎద్దు కానీ గాడిద కానీ పడి చనిపోతే ఆ గొయ్య ఉన్న స్థలం యజమానులు ఆ నష్టానికి బాధ్యత వహించాలి. వాటి యజమానికి తగిన మొత్తం చెల్లించాలి. అప్పుడు చచ్చిన జంతువు అతని సొంతం అవుతుంది. ఆక్యుపైయర్స్ లైబిలిటీ అంటారు. మనం ఒక ఆక్యుపైయర్ అంటే మనం ఆక్యుపైయర్, మన ఏ ప్రదేశాన్ని మనం ఉంటున్నామో దాన్ని ఆక్యుపైయర్ అంటారు. మనం ఆక్యుపై చేసాం కాబట్టి మనల్ని ఆక్యుపైయర్స్ అంటాం. మనకు ఒక బాధ్యత ఉంది, మన స్థలాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం ఎవరైనా పొరపాటున మన స్థలంలోకి వచ్చి పడిపోతే వాళ్ళకి మనం నష్టపరిహారం చెల్లించాలి. అది ఇప్పుడు లా. మోసే టైంలో కూడా అలాగే ఉంది. ఎవరైనా గొయ్యి తవ్వి దాన్ని సరిగ్గా కప్పకపోతే, కరెక్ట్గా ఇలాగే ఎవరైనా గొయ్యి తవ్వి దాన్ని కప్పకపోతే అందులో
దొంగోడు వచ్చి పడినా ఇది మీకు చాలా వింతగా కనిపిస్తుంది. దొంగోడు వచ్చి పడినా ఆ దొంగోడు యజమాని సూ చేయొచ్చు ఈ రోజుల్లో కోర్టులో. మరి అది వింత వింత ఇది. మరి దొంగోడు ఎవరు రమ్మన్నాడంటే నువ్వు నీ ప్రదేశాన్ని జాగ్రత్తగా ఉంచాలంతే. ఆ దొంగోడు తర్వాత వాడిని పట్టుకొని నువ్వు వాడిని ఇది పెట్టు, వాడికి పోలీసులకు అప్పగించు, నువ్వు నువ్వు అది వేరే సంగతి, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి నీ ప్రదేశాన్ని కానీ నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆక్యుపైర్స్ లైబిలిటీ అంటారు. ఒక గొయ్యి మీద మూత తీసి ఉంచినప్పుడు కానీ ఎందుకు కొంతమంది ఈ ఎలక్ట్రిక్ ఫెన్స్ వేస్తారు. ఆ ఎలక్ట్రిక్ ఫెన్స్ దొంగలు రాకుండా, అది తగిలి దొంగడు చచ్చిపోతే నీకు శిక్ష పడుతుంది, ఆక్యుపైర్స్ లైబిలిటీ. ఒక గొయ్యి మీద మూత తీసి ఉంచినప్పుడు కానీ గొయ్యి తవ్వి దానిపై కప్పు ఉంచకపోవడం వల్ల కానీ దాంట్లో వేరొకరు ఎద్దు కానీ గాడిద కానీ పడి చనిపోతే ఆ గొయ్యి ఉన్న స్థలం యజమానులు నష్టానికి బాధ్యత వహించాలి. వాటి యజమానికి తగిన మొత్తం చెల్లించాలి. అప్పుడు చచ్చిన జంతువు అతని సొంతం అవుతుంది. ఒకరి ఎద్దు వేరొకరి ఎద్దును చనిపోయేలా పొడిచినప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మి దానికి వచ్చిన మొత్తాన్ని ఇద్దరు పంచుకోవాలి. చచ్చిన ఎద్దు మాంసం కూడా పంచుకోవాలి. అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకుముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయకపోతే వాడు తప్పకుండా ఎద్దుకు బదులు ఎద్దుని ఇవ్వాలి. చనిపోయిన ఎద్దు అతనిది అవుతుంది. ఇది మరి కొన్ని నియమాలు, వాళ్ళు ఎలా బతకాలన్నది దేవుడు చెప్పారు. మరి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మరి సెలవు, రేపు మళ్ళీ కలుద్దాం.